కోహ్లీ, ఈ టెస్ట్ మ్యాచ్ మనం గెలుస్తామంటావా? ఏంటి రోహిత్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి కోహ్లీ, అంత కాన్ఫిడెంట్గా నన్ను తిడుతున్నావు అంటే ఖచ్చితంగా మనమే గెలుస్తామంటావా ఏంటి? నేను తిడుతోంది మనం గెలుస్తామని కాదు, డ్రా అయితే చాలు అనుకుంటుంటే నువ్వు గెలవడం వరకు వెళ్ళావు అని చెప్పి అలా వెటకారంగా మాట్లాడుతున్నా. ఓ అలా అంటావా? అయినా ఈరోజు మనం కాదు మాట్లాడాల్సింది, ఏది ఆ తెలుగు తేజం, ఆ తెలుగు కుర్రాడు ఎక్కడా? ఏంటన్నా నా గురించేనా పిలుస్తున్నారు? రారా బాబు, ఈరోజు నువ్వే కదా హీరో. టోటల్ మెల్బోర్న్ గ్రౌండ్ నీకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. అబ్బా, మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూస్తే. అవును రోహిత్, నాకు కూడా మా నాన్న గుర్తొచ్చేసాడు. అయినా సూపర్గా ఆడేవరా నితీష్ అన్నా. మీరు నన్ను పొగుడుతూ ఉంటే నాకు గాల్లో తేలినట్టుందన్నా. ఒరే, గాల్లో తేలడం కాదురా, ఇలాగే కంటిన్యూ అవుతూ నువ్వు గాలిలోనే నిలబడాలి, టాప్లో ఉండాలి. నువ్వే నా ఫేవరెట్ అన్నా. నీ నోటి నుంచి ఈ మాటలు వింటుంటే అబ్బా భలే హ్యాపీగా ఉందన్నా. మా నాన్నకి చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు. అయినా మీ తెలుగోళ్ళు గట్టోళ్ళురా, భలే నిలబడ్డావురా. లేకుంటే ఈ పాటికి మనం మ్యాచ్ ఓడిపోయే వాళ్ళం. మొత్తానికైతే డ్రా అవ్వడానికి బాగా హెల్ప్ చేసావురా. నాదేముందన్నా, నాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతంగా ఆడాడనుకో. లేకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా ఏంటి? చూడు, ఎక్కేసావురా, ఒక మెట్టు ఎక్కేసావు. నిన్ను పొగుడుతుంటే నీకు సపోర్ట్ ఇచ్చిన ప్లేయర్ని పొగిడావు చూడు, అప్పుడే నువ్వు ఒక మెట్టు ఎక్కేసావురా. దాందేముందన్నా, ఏదో నాకు తోచింది చెప్పానంతే. ఇదిగో, తెలుగు తేజం దుమ్ము దులిపేశాడు, ఒక పక్క ఈ బుమ్రా తేజం కూడా దుమ్ము దులుపుతున్నాడు. మీరిద్దరు ఎప్పుడు దుమ్ము దులుపుతారో చెప్తారా కొంచెం? ఏంటో బుమ్రా, ఏం చేసినా కూడా ఏది కలిసి రావట్లేదు. నాకు అదే ప్రాబ్లం కోహ్లీ. ఎలా ఆడదామన్నా అవుట్ అయి వెళ్ళిపోతున్నాను. అసలు ఇంతకు ముందు అన్ని డబుల్ సెంచరీలు, అన్ని సెంచరీలు కొట్టింది నేనేనా అని నాకే డౌట్ వస్తోంది. ఏం చేద్దాం రోహిత్, అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్నిరిగుద్దంట. అలా ఉంది నా పరిస్థితి. నువ్వైనా 30లు 20లు కొడుతున్నావు, నేను మరీ చీప్గా సింగిల్ డిజిట్కి అవుట్ అవుతున్నా కోహ్లీ. నువ్వు ఊరికే ఉండు రోహిత్. పెద్ద నేనేదో డబుల్ సెంచరీలు కొట్టినట్టు ఇక్కడ డబుల్ డిజిట్లే కదా కొడుతోంది. ప్రతి మ్యాచ్లో అక్కడెక్కడో పోయే బాల్ పోయి అవుట్ అవుతున్నాను. ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేకపోతున్నాను. రోహిత్ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఓపెనింగ్కి వస్తావు కదా, అప్పుడు హనుమాన్ మంత్రం చదువుకో అన్నా. ఖచ్చితంగా సెంచరీ కొడతావు. ఏంట్రా నిజమా? హనుమాన్ మంత్రం చదువుకుంటే సెంచరీ కొట్టేస్తావా? ఏంటన్నా అట్లా అంటావు? నేను ప్రతి ఇన్నింగ్స్కి ముందు అలా హనుమాన్ మంత్రం చదువుకుంటా, ప్రతి బాల్కు ముందు హనుమాన్ పేరు తలుచుకుంటా, అందుకే అంత బాగా ఆడుతున్నా. సరేరా, నేను కూడా అదే చేస్తాను. రోహిత్ అన్న, అసలు ఇవన్నీ ఏమొద్దన్నా, ఓపెనింగ్ నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. ఎలాగైనా సరే మ్యాచ్ని గెలిపించుకుంటాను. అంటే ఏంట్రా, నేను ఓపెనింగ్ చేస్తే మ్యాచ్ ఓడిపోతుందని చెప్తున్నావా? అలా కాదన్నా, జస్ట్ ఏదో చెప్పాను అంతే, నాకు తోచింది. సర్లే, ఇదంతా సోది ఎందుకు కానీ, ఒరే తెలుగు తేజం, ఏంటన్నా చెప్పన్నా? ఏంటి? ఏం లేదురా, నాకు తెలిసి రేపు మనం ఆల్అౌట్ అయిపోతాం. ఎలాగైనా సరే మన బ్యాటింగ్కు రాగానే ఈసారి కూడా నువ్వు బాగా పర్ఫామ్ చేయాలరా. ఈ మ్యాచ్ని ఎలాగైనా మనం డ్రా చేసుకోవాలి. చూస్తావు కదన్నా, ఈ తెలుగుడి దెబ్బకి ఆస్ట్రేలియా వాళ్ళు అబ్బా అంటారు. అలా ఆడి వికెట్ ఇవ్వకుండా పాతుకుపోతా క్రీజ్లో, ఇండియాను గెలిపిస్తాను. రే నితీషు, గెలవలేమరా, మనము డ్రా చేసుకోవాలి. అదే అన్నా నేను చెప్తోంది. మనం అనుకున్నది జరిగితే మనం గెలిచినట్టే కదా, డ్రానే చేపిస్తా అని చెప్తున్నాను. ఏంటి వీళ్ళందరూ నితీష్ని భలే పొగిడేస్తున్నారు. ఎలాగైనా సరే క్రెడిట్స్ నాకే రావాలి. ఎలాగైనా నెక్స్ట్ ఇన్నింగ్స్లో నేను సెంచరీ చేసేయాలి. మ్యాచ్ డ్రా కాదు, గెలిచేలా చూడాలి. అప్పుడు ఇంకా మన పవర్ పెరుగుతుంది టీంలో. ఒరే కేఎల్ రాహుల్, నిజం చెప్పురా, నువ్వేదో కొత్త ప్లాన్ వేసుకుంటున్నావు కదా? అబ్బే లేదన్నా, నేను మీ ప్లాన్లో భాగమే. డ్రా చేద్దామని, ఎలా డ్రా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా అంతే. మీరేం టెన్షన్ పడకండి, మ్యాచ్ మనం డ్రా చేసేస్తాం, అస్సలు ఓడిపోం. నేను కూడా వికెట్ ఇవ్వనన్నా, అసలు నా వికెటే పడతానుకోండి. అలా ఆ కాన్ఫిడెన్స్తో అందరూ ఉండాలి. అందరూ కాన్ఫిడెంట్గానే ఉన్నారు, మీరిద్దరే. ఏంట్రా బుమ్రా ఏదో కొనుగుతున్నావు? అబ్బే ఏం లేదు, మీరు ఇంత బాగా ఫిక్స్ అయ్యారంటే ఖచ్చితంగా మ్యాచ్ డ్రా అవుతుంది అంటున్నాను అంతే.